హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్టూడెంట్స్ కిట్స్ సంబంధించి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం యాప్ని 8th వర్షన్ని రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినట్లో యూజర్ నేమ్ వచ్చేసరికి మన ఎండిఎం యూజర్ నేమ్ వచ్చేసరికి మన ఐఎంఎస్ యూజర్ నేము, పాస్వర్డ్ వచ్చేసరికి డిఫాల్ట్గా ఉంటుంది. పాస్వర్డ్గా డిఫాల్ట్గా క్యాపిటల్ SKT @2024 క్యాపిటల్ SKT @2024 పాస్వర్డ్. దాంతో లాగిన్ అవ్వండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 మనం ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి. ఆ బార్స్లో మాడ్యూల్స్లో క్లిక్ చేయండి. మాడ్యూల్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కనపడుతుంది. ఇక్కడ మనకి వెరిఫై మెటీరియల్ రిసీవ్డ్ అనే దగ్గర నో కాంపోనెంట్స్, డిస్ట్రిబ్యూట్స్ దగ్గర ఎర్రర్, నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూట్ చూసినట్లయితే ఓన్లీ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే నాట్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి, అంటే లాస్ట్ ఇయర్ కొంతమందికి స్టూడెంట్స్ కిట్స్ ఇవ్వలేదు, వారిది డేటా అనేది మనం సబ్మిట్ చేయకపోతే అది ఈ ఇయర్లో కూడా చూపిస్తుంటుంది. అంటే నాట్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఎందుకు చేయలేదు అని కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ సంబంధించి చూద్దాం. అది ఎలా చేయాలో చూద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి. బార్స్ క్లిక్ చేయండి. చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ మీద క్లిక్ చేయండి. చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ చేయండి. ఇట్లా చేంజ్ అయింది ఫైనాన్షియల్ ఇయర్లోకి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అని ఉంది. మళ్ళీ ఇక్కడ 3 బార్స్ క్లిక్ చేయండి. మాడ్యూల్స్ ఇక్కడ చూడండి 23-24 ఉంది. నాట్ డిస్ట్రిబ్యూటెడ్, ఈ నాట్ డిస్ట్రిబ్యూట్ దగ్గర క్లిక్ చేయండి. నాట్ డిస్ట్రిబ్యూట్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మనకు ఎన్ని క్లాసులు ఉన్నాయి అక్కడ క్లాసులు చూపిస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయలేదని నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే లిస్టు మనకు కనబడుతుంది. ఒకవేళ డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే 0 ఉంటుంది. 0 ఉన్న వాళ్ళు ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఉన్నవాళ్ళు సబ్మిట్ చేయకపోతే ఈ ఇయర్ మీరు బయోమెట్రిక్ వేయించడానికి అవకాశం ఉండదు. ముందు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీకు 2024-25 బయోమెట్రిక్ వేసుకోవడానికి ఎలా ఉంటుంది. దీనిపైన క్లాస్ పైన క్లిక్ చేయండి. క్లాస్ పైన క్లిక్ చేసినట్లయితే ఎవరెవరికి మీరు ఇష్యూ చేయలేదు, అంటే ఎవరెవరికి మీరు బయోమెట్రిక్ వేసి కిట్ ఇవ్వలేదు, లేదా బయోమెట్రిక్ వేయకపోయినా ఫిజికల్గా అయినా సరే కిట్ ఇచ్చారా లేదా అని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. కిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్గా ఇచ్చారు, బయోమెట్రిక్ వేయించలేదా అని అడుగుతున్నారు. కిట్ ఇచ్చేసాము కానీ బయోమెట్రిక్ దూరంగా సంథింగ్ కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయామని అనుకున్నప్పుడు ఎస్ పై క్లిక్ చేయండి. దానికి ఎస్ అని అంటే కాస్త రీజన్స్ ఉన్నాయి. లాంగ్ ఆప్షన్స్, డ్రాప్ అవుట్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కాలేదని, మైగ్రేటెడ్, ఆధార్ నాట్ అప్డేటెడ్, నో ఆధార్ కార్డు, డిఫికల్టీ ఏబుల్ స్టూడెంట్, నో నెట్వర్క్ కవరేజ్, మ్యారీడ్, డబుల్ ఎంట్రీ, స్టూడెంట్ డైడ్, ప్రైవేట్ స్కూలు, క్లోజ్డ్ స్కూలు, టీసీ ఇష్యూడ్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఏది మీరు ఫిజికల్గా కిట్ ఇచ్చినట్లయితే, బయోమెట్రిక్ ఇట్లాంటివి వేయించకపోతే ఈ రీజన్స్ పెట్టాలి. ఒకవేళ మీరు అసలు కిట్ ఇవ్వాలి స్టూడెంట్కి, కిట్లు అనేవి మీరు అన్నీ రిటర్న్ చేస్తారు, ఎంఆర్సీకి రిటర్న్ చేస్తారు, దానికి సంబంధించి నోపై క్లిక్ చేయండి. నోపై క్లిక్ చేసినట్లయితే రీజన్స్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ లాంగ్ ఆప్షన్, డ్రాప్ అవుట్, మైగ్రేటెడ్, మ్యారీడ్, 10th క్లాస్ కంప్లీటెడ్, నాట్ ఇన్ స్కూల్ రికార్డ్స్, డైడ్, ప్రైవేట్ స్కూల్, క్లోజ్డ్, టీసీ ఇష్యూ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఏదైతే ఉందో దానిపైన మనం అట్లా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ అనే అతను కంప్లీటెడ్గా చూపిస్తుంది. ఇలా మనం ఏ క్లాస్లోనే ఎన్ని క్లాసులోనే అన్ని క్లాసులు మనం 0 చేసినట్లయితే, ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ దగ్గర 0 చేసినట్లయితే మన వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి 0 అని దగ్గర నో స్టూడెంట్స్ అవైలబుల్ అని చూపిస్తుంది. అలా ప్రతి క్లాస్కి నో స్టూడెంట్ అవైలబుల్ అని రావాలి. అప్పుడు 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అందరూ కంప్లీట్ అయిపోతారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లోకి చేంజ్ అవ్వండి.
అంటే ప్రజెంట్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్‌లోకి చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్‌లో చూపిస్తుంది ఇక్కడ. ఈ ఇంటర్ఫేస్‌లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2024, 25 చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీరు ఇండెంట్ 12 అని ఉంది. ఈ డెలివర్డ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం బయోమెట్రిక్ ఏసుకోవడానికి ఉంటుంది. ఈ డెలివర్డ్ ఎవరు చేస్తారంటే ఎంఆర్‌సి సంబంధించి మనకి సీఆర్‌పీలో ఉన్నారు కదా! కాంప్లెక్స్ పరిధిలో మనం ఎవరెవరికి ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేసామని ఆ కాంప్లెక్స్ లాగిన్‌లో మనకి డెలివర్డ్ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తారు. అంటే ఎంతవరకు డెలివరీ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఆ డిస్‌ప్లే అయిన తర్వాత మాత్రమే మనం బయోమెట్రిక్ ఏయడానికి పాజిబిలిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయించి కంప్లీట్ చేసేసినట్లయితే ఈ స్టూడెంట్ కిట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. స్టూడెంట్ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. స్టూడెంట్ అయినా లేకపోతే మదర్, ఫాదర్ మీది ఏదైతే ఆన్లైన్‌లో ఇచ్చారో దానికి సంబంధించిన పర్సన్, మదర్, ఫాదర్ ఆర్ గార్డియన్, స్టూడెంట్ ఇవన్నీ అప్డేట్ చేసినట్లయితే మనకి త్వరగా బయోమెట్రిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇండెంట్ తర్వాత డెలివరీ అయిన దాన్ని ఎంఆర్‌సి సిఆర్‌పిని కన్సల్ట్ అయ్యి సిఆర్‌పి ద్వారా మీరు డెలివర్డ్ అనేది కొట్టినట్లయితే మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇది ప్రస్తుతానికి ఎవరికి డెలివర్డ్ అనేది కొట్టలేదు. కొట్టిన వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు బయోమెట్రిక్ వేయించుకోవడం. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.